ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము వాస్తు, యాస్ట్రాలజీ, న్యూమరాలజీ వీడియోలను ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని ఏ తిథిని మనకి పుత్రుడు కానీ పుత్రి కానీ జన్మించినట్లయితే దోషం ఉంటుంది, దోషం లేదు అన్నది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కామన్గా జరిగేది ఏంటంటే, ఒక వ్యక్తికి పుత్రుడు కానీ పుత్రికి కానీ జన్మించినట్లయితే పంతులు గారి దగ్గరికి లేదా సిద్ధాంతి గారి దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు బాబు పుట్టాడు లేదా పాప పుట్టింది, ఏ నక్షత్రం ఏంటి, దానికి శాంతులు ఏంటి చెప్పండి అని అడుగుతారు. వారు కూడా ఫలానా నక్షత్రంలో జన్మించారు, శాంతి ఏమీ లేదు, బాగుంది అంటారు. లేదు, ఫలానా నక్షత్రంలో జన్మించారు, ఈ యొక్క శాంతులు చేసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది కామన్గా జరుగుతున్న విషయమే. అయితే ఈ యొక్క జన్మించేటప్పుడు ఈ నక్షత్ర శాంతులే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అందులో ఒక భాగంగా తిథి, ఏ తిథిని కానీ జన్మించినట్లయితే ఏ దోషం ఉంటుంది అన్నది కూడా మనం ఈ రోజుని డిస్కస్ చేసుకున్నాము. మనకి పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అనే తిథులు ఉన్నాయి. ఈ తిథులలో పాడ్యమి తిథిని మొదటి రెండు గడియలు అన్నట్టయితే గడియకి 24 నిమిషాలు. మొదటి 2 గడియలు అంటే ప్రారంభంలో తిథి వచ్చిన వెంటనే 48 నిమిషాల వరకు కూడా శిశువు జన్మించినట్లయితే ఆ శిశువుకి 6 మాసములు దోషం ఉంటుంది. ఆ దోషం నివృత్తిగాను శాంతులు చేసుకోవాలని శాస్త్రంలో చెప్పింది. తర్వాత పంచమి తిథిని కానీ జన్మించినట్లయితే ఆఖరు 2 గడియలు కూడా దోషం ఉంటుంది శిశువుకి 6 మాసముల వరకు. దానికి శాంతులు చేసుకోవాలి అని ఉంది. అంటే ఈ యొక్క పంచమి తిథి వెళ్ళిపోవటానికి ముందర ఆఖరు 2 గడియలు కూడా దోషాన్ని ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక షష్ఠి తిథి నాడు కానీ జన్మించినట్లయితే మొదటి 2 గడియలు కూడా శాంతులు ఉంటాయి. 6 మాసముల వరకు దోషం ఉంటుంది ఆ యొక్క పుత్రుడికి కానీ పుత్రికి కానీ. ఇది దశమి తిథి నాడు ఆఖరు 2 గడియలు కూడా జన్మించినట్లయితే ఇక్కడ దోషం ఉంటుంది 6 నెలల వరకును. దీనికి కూడా శాంతులు చేసుకోవాలి అని ఉంది. అదేవిధంగా ఏకాదశి తిథి నాడు మొదటి 2 గడియలు కూడా జన్మించినట్లయితే ఆ శిశువుకి 6 మాసముల వరకు కూడా దోషం ఉంటుంది. కాబట్టి అక్కడ శాంతులు తప్పనిసరిగా చేసుకోవాలి అని ఉంది. ఇక బహుళ చతుర్దశి అంటే 14వ తిథి బహుళ చతుర్దశి నాడు జన్మించినట్లయితే ఏ దోషాలు ఉంటాయి అన్నది శాసనంలో వివరంగా ఉంది. ఈ యొక్క బహుళ చతుర్దశి ప్రమాణమును అంటే దాని స్పాన్ని 6 భాగాలు చేయమన్నారు. అంటే ఆ యొక్క తిథి నిడివిని 6 భాగాలు చేయమన్నారు. చేసి అందులో ఏ భాగంలో జన్మిస్తే ఏ దోషం ఉంటుంది ఆయన కూడా వివరంగా చెప్పారు. అందులో 1వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఆ శిశువుకి అందరికీ కూడా శుభప్రదంగా మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇక 2వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఆ శిశువు యొక్క తండ్రి గారికి దోషం ఉంటుంది అని చెప్పారు. ఇక 3వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఆ శిశువు తల్లి గారికి దోషం ఉంటుంది అని చెప్పారు. 4వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఆ శిశువు యొక్క మేనమామకి దోషం ఉంటుంది అని చెప్పారు. 5వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఆ శిశువుతో పాటు అందరికీ కూడా దోషం ఉంటుంది అని చెప్పారు. ఒక రకంగా వంశనాశనం అని కూడా వారు పెద్ద మాటలే మాట్లాడారు. 6వ భాగంలో కానీ జన్మించినట్లయితే ఫైనాన్షియల్ క్రైసిస్, ధనహాని ఉంటుంది అని వారు చెప్పారు. అంటే కృష్ణపక్ష చతుర్దశి జన దోష నివారణకు శాంతులు చేసుకోవాలి అని వారు పక్కాగా చెప్పారు శాసనంలోనూ. ఇక
పూర్ణిమ నాడు కానీ జన్మించినట్లయితే పూర్ణిమ నాడు చివరి 2 గడియల్లోనూ కూడా శిశువుకి 6 మాసముల వరకు దోషం ఉంటుంది. దానికి శాంతులు చేసుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా అమావాస్య తిథి నాడు కానీ జన్మించినట్లయితే చివరి 2 గడియలు కూడా శిశువుకు దోషం ఉంటుంది. కాబట్టి దాన్ని శాంతి చేసుకోవాలని చెప్పారు. కాబట్టి వీటి విధంగా మీరు శాంతులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క పాడ్యమి, విద్య, తద్య, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ ఈ తిథులలో ఏ తిథిని జన్మిస్తే దోషం ఉంటుందో మీరు గ్రహించి దాని ప్రకారంగా శాంతులు చేసుకుంటే అక్కడ శిశువుకి అందరికీ కూడా సుఖశాంతులు ఉంటాయని నేను చెప్తున్నాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవల మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు.